హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే జున్ను తయారు చేసాము. తినాలనిపించింది పాపకి నాకు. నేనైతే ఆరెంజ్ కలర్ పాల ప్యాకెట్ ఒకటి తెచ్చాను. తర్వాత ఒక కొంచెం బెల్లము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పచ్చి పాలలోనే వేయాలి. పౌడర్ అయితే ఇప్పుడు చూసారు కదా ప్యాకెట్. ఈ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు. అయితే ఈ ప్యాకెట్ ఈ బెల్లం మంచిగా కలపాలి. ఉండలుగా లేకుండా కలిపి మనకు కొంచెం తలాసరి ఉన్న గిన్నె ఏదైనా పొయ్యి మీద పెట్టి కొంచెం నీళ్ళు గోరచ్చగా అయిన తర్వాత ఒక స్టాండ్ పెట్టి దానిపైన మనం జున్ను వేసుకుని ఒక గిన్నె పాలు వేసుకున్నాం కదా, ఆ గిన్నె పెట్టి గిన్నెకి సరిపడ మూత పెట్టి కింద పెట్టే గిన్నె పైన కూడా ఇంకొక మూత పెడితే బయటికి ఆవిరిపోకుండా తొందరగా జున్ను రెడీ అవుతుంది. మేమైతే అసలు జున్ను కట్ చేసినప్పుడు మా పాప నేను కట్ చేస్తానంటే ఇద్దరము గుద్దులాడుకున్నాము. నార్మల్గా తను కట్ చేయాలని నేను కట్ చేయాలి. నేను ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారా, చాలా బాగా వచ్చింది. బయట కొంతమంది అమ్ముతారు కదా షాప్ లాగా పెట్టి, సేమ్ అదే టేస్ట్ అదే క్వాలిటీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలు కొంచెం చూడట్లేదు, తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి.